తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో ఐటీ రైట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మొదలుకొని ఇవాళ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వరకు సోదాలు నిర్వహిస్తున్నారు. అప్రకటిత ఆస్తులు, ఎన్నికల నగదు ఇంట్లో ఉన్నాయన్న సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఐటీ రైట్స్ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి, అప్డేట్స్ అంటే ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఇక గతంలో చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీశారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చుండగారి లక్ష్మారెడ్డి, బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. కాంగ్రెస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసుగొలిపి భయభ్రాంతులను గురి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు ఫైర్ అవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారో వారికి సంబంధించినప్పుడు సమీప బంధువుల ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మున్గోడు నియోజకవర్గం నుంచి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు బరిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సమీప బంధువు అయినటువంటి వాళ్ళ మేనల్లుడు ఇంట్లో ఐటీ సోదాలు చేశారు. అలాగే నల్గొండ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బరిలో ఉన్నారు. వాళ్ళకి సమీప బంధువు అయినటువంటి మేనల్లుడు వారింట్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మరి సీనియర్ అయినటువంటి జానారెడ్డి కుమారుడు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి రఘువీర్ వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు, ఐటీకి సంబంధించినటువంటి సోదాలు కూడా వారికి సమీప బంధువులు, వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన దాంట్ల మీదుగా ఐటీ రైడ్లు చేశారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ ఐటీ రైడ్స్ పెద్ద ఎత్తున కలగాలను సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళల్లో ఇది ఒక టార్గెట్ గా, కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా ఈ ఐటీ రైడ్లు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రజలు బేబెల్లెత్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, టీఆర్ఎస్ తదితర నేతలు ఇక్కడ పోటీ చేస్తున్నా కూడా వారు కూడా వ్యాపారవేత్తలుగానే ఉన్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారో వారి ఇళ్లపైనే దాడి జరుగుతుంది. వాళ్ళకి సమీప బంధువులైనటువంటి వారిపైనే దాడులు జరుగుతున్నాయి. ఇది చాలా ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తులకు ఇబ్బందికరంగా ఉన్నట్టు కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటర్లు కూడా ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎన్నికల వేళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా కొనసాగుతూ పోటీలో ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి వ్యక్తుల సమీప ఇళ్లలో జరగటం ఇది సరైన పద్ధతి కాదు. ఇది జరిగి ఉంటే ఓవరాల్ గా ఏదైతే పార్టీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ లో నిబంధనలు ప్రకారం ఎవరైతే పోటీ చేస్తున్నారో వారి గంటల్లో కూడా జరగాల్సి ఉండే. కానీ టీఆర్ఎస్ సంబంధించిన, బీజేపీ సంబంధించిన వ్యక్తుల మీద ఎలాంటి జరగలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులుగా బరిలో ఉన్నటువంటి వ్యక్తుల మీద జరుగుతుందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అభ్యర్థులు కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నట్టు కూడా వాళ్ళు పదే పదే మీడియా కూడా చెప్తున్నారు. శ్రీనివాస్, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా కోమటిరెడ్డి మేనల్లుడు ఇంటిపై దాడి పట్ల కోమటిరెడ్డి, రాజారెడ్డి వీళ్ళు ఇరువురు ఎలా స్పందించారు? వాళ్ళు ఇప్పటికే చెప్పారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అందుకనే వీళ్ళకు భయం, ఇబ్బందికరమైన పరిస్థితి ఇదయ్యి వీళ్ళు ఎవరైతే పోటీలో ఉన్నారో బరిలో ఉన్నటువంటి సమీప బంధువులకు సంబంధించి వారి ఇళ్లను సేవ్ చేస్తున్నారు. ఇక్కడ నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మాకు సమీప బంధువు అయినటువంటి వ్యక్తి, మాకు ఎలాంటి లావాదేవీలు లేని వ్యక్తి ఇంటి దగ్గర కూడా పోయి కావాలని ఒక రకమైన ఈ వాతావరణాన్ని, ఒక కన్ఫ్యూజ్ వాతావరణం సృష్టించడం కొరకే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక ప్రధానంగా ప్రతిపక్షాలు ఉన్నట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లు కూడా అతను మీడియాకు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్ లో ఈ ఐటీ దాడులు ఎన్నడూ జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు పోటీ చేస్తున్న క్రమంలో, ఎలక్షన్ కోడ్ ఉన్న క్రమంలో కూడా ఈ ఐటీ దాడులు జరగడం అనేది ఇది ఒక సమాజానికి
చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందంటూ మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినారు. సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే చూసుకుంటే శ్రీనివాస్, ఇప్పుడు ఐటీ జరిపిన రైట్స్ లో కోమటిరెడ్డి మేనల్లుడి ఇంట్లో ఏదైనా నగదు దొరకటం జరిగిందా? ఇప్పటి వరకు రఘువీర్ సంబంధించినటువంటి సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జానారెడ్డి తనయుడు సంబంధించినటువంటి వాళ్ళలో ఐటీ రైడ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు ఏది మన ఐటీకి సంబంధించిన అధికారులు ఇప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా ఏమి ఇవ్వలేదు. కాకపోతే వీళ్ళకి సంబంధించిన సమీప బంధువులు, ఈ వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లపై సోదాలు చేస్తున్నారు. వారితో పాటు కోమరెడ్డి బ్రదర్స్ సంబంధించినటువంటి వ్యక్తుల సంబంధించిన వ్యాపార లావాదేవీలు ఉన్న రాజగోపాల్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో లావాదేవీలు ఉన్నాయి, వాళ్ళ మీద రైడ్ చేస్తున్నామని సాక్షితో వారు ఐటీ రాడు చేయడం జరుగుతుంది. వీరితో పాటు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారు, వారి చేయట్లేరు, మా పైన చేస్తున్నారని వీరు పదే పదే ప్రజల్లో ఎలక్షన్ ప్రచారంలో కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై వరుస ఐటీ రైట్స్ పట్ల కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తోంది? ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే ముగ్గురు ప్రధానమైన వ్యక్తులు, జానారెడ్డి అయితేనేమి, ఇక్కడ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, వీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ పోషిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర స్థాయిలో కూడా వివిధ ప్రాంతాలలో వీరు ప్రచార కమిటీ సభ్యులుగా ఉన్నారు. జానారెడ్డి అయితే కేంద్రకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిటీలో ఆయన వివిధ కమిటీలకు అబ్జర్వర్ గా ఉన్నారు. ఈ కీలకంగా పనిచేసే ఈ ముగ్గురు వ్యక్తుల మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరగడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా పోటీలకు ఎలక్షన్ కు పోతున్న క్రమంలో కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈ దాడులు చేయడం కేంద్ర ప్రభుత్వాలు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ విధంగా చేస్తున్నాయనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గనక వదలకపోతే ఇది సరైన పద్ధతి కాదు. ఓట్ల ద్వారానే ప్రజలు ఈ పాలకులకు బుద్ధి చెప్తారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పాలదోలుతారనేది కూడా వాళ్ళు పదే పదే మీడియాకు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.